శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ చంద్రమౌళి గారు పరమాచార్య స్వామి వారికి మహాభక్తులు. వారి మేనమామ సైన్యంలో కెప్టెన్గా పనిచేసేవారు. వారికి దైవం మీద నమ్మకం, భక్తి ఉన్నా పరమాచార్య స్వామి వారిపై అంత భక్తి కలిగిన వారు కాదు. వారి అల్లుడు వెల్లూరులో పనిచేసేవారు. హఠాత్తుగా ఒకసారి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో అస్వస్థకు గురయ్యారు. వెల్లూరులో పరీక్షించిన డాక్టర్లందరూ ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఆ రాత్రి ఆ కెప్టెన్ గారి అమ్మాయి తన భర్త ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ దిగులుతో నిద్రపోయింది. ఆ రాత్రి ఆమెకు ఒక విచిత్రమైన కల ఒకటి వచ్చింది. పరమాచార్య స్వామివారు కలలో కనపడి, నీ మంగళసూత్రాన్ని ఇవ్వు అని అడిగారు. ఉదయం తెల్లవారగానే సరైన పసుపు తాడు దొరకకపోయినా చేతికి దొరికిన మామూలు దారానికి ఒక పసుపు కొమ్మును కట్టి మెడలో కట్టుకొని పరమాచార్య స్వామి వారికి సమర్పించడానికి మెడలో ఉన్న బంగారు తిరుమాంగల్యాన్ని తీసి భద్రం చేసింది. పరమాచార్య స్వామివారు చెప్పినది కలలో అయినా స్వామివారిపై తనకున్న భక్తి వల్ల వారి ఆదేశాన్ని శిరసా వహించింది. ఈ విషయాన్నంతా చంద్రమౌళి మామకు చెప్పగానే వెంటనే మహాస్వామివారి దర్శనానికి రావలసిందిగా కోరాడు. కానీ 15 రోజుల తర్వాతనే పరమాచార్య స్వామివారి దర్శనం లభించింది. వారు వెళ్ళి అక్కడ నిలబడగానే, ఎవరో దర్శనానికి వచ్చినట్టున్నారే అని అక్కడున్న వారితో స్వామివారు అన్నారు. స్వామివారు మా కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, స్వామివారు బయటకు వచ్చిన తర్వాతనే దర్శించుకుంటాము అని చంద్రమౌళి మామ చెబుతున్నా స్వామివారు పట్టించుకోక వారిని లోపలికి తీసుకొని రమ్మన్నారు. అచ్చం కలలో అడిగినట్టే స్వామివారు ఆమెని, తీసుకువచ్చావా, ఇలా ఇవ్వు అని అడిగారు. స్వామివారు మాంగల్యాన్ని స్వీకరించి ఒక పండుని తీసుకుని రమ్మని బాలుమామకు చెప్పారు. బాలుమామ ఒక ఆపిల్ పండుని తీసుకొని రాగా దాన్ని మహాస్వామివారు ఒలిచి కెప్టెన్ అల్లుడి వంక తీక్షణంగా చూడసాగారు. తరువాత ఆ పైపొట్టు ఒలిచినటువంటి ఆపిల్ పండును మహాస్వామివారు వారికి ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదిస్తూ, నీకు ఏమీ ప్రమాదం లేదు, మీరు వెళ్ళవచ్చు అని అన్నారు. వారు వెల్లూరు వెళ్ళగానే మరలా వైద్య పరీక్ష చేయించగా వైద్యులు అమితాశ్చర్యాలకు లోనయ్యారు. అతని మూత్రపిండాలు 2 చక్కగా పనిచేస్తున్నాయి. కేవలం ఏదో అతీంద్రియ శక్తి వల్ల మాత్రమే ఇలా జరిగి ఉంటుందని గ్రహించి ఏం జరిగిందని డాక్టర్లు వారిని అడిగారు. జరిగినదంతా వారు చెప్పగానే వెంటనే డాక్టర్లు, ఓహో అలాగా, ఆయన దేవుడు, ఏమైనా చేయగలరు అని అన్నారు. కేవలం భక్తితో పరమాచార్య స్వామివారికి దగ్గరైతే ఆ భక్తి మనకు సకల శుభాలను, సౌఖ్యాలను ప్రసాదిస్తుంది. ఆ నిరంతర కరుణకు అంతు ఉండదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ జయ శంకర, హర హర శంకర అని వ్రాసి స్వామివారి కృపకు పాత్రులవ్వండి. స్వస్తి.